హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీకు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి సోనీ బ్రాండ్లో చాలా టీవీస్ అయితే ఉన్నాయి. ఆ టీవీస్లో మనకి 3 టీవీస్ అయితే ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఈ టీవీస్ కొన్న చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి బ్రో మాకు టీవీ ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళ కంప్లైంట్స్ అనేటువంటి రేస్ చేస్తున్నారు అనమాట. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, బట్ అందులో వచ్చేటువంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ అయితే వాళ్ళు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం జరుగుతుంది. అవి ఎంతవరకు నిజం అని తెలుసుకుందామని నేను ఆఫ్లైన్లో చాలా స్టోర్స్కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ నాకు తెలిసిన ప్రమోటర్స్ కూడా అడిగాను అనమాట, ఏంటి ప్రాబ్లం నిజంగా ఉందా అని అడిగితే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్పకూడదు కదా వాళ్ళు. సో ఇండైరెక్ట్గా అంటున్నారు అనమాట, ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. సో సరే అని చెప్పేసి టీవీ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, బయట చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ఎంక్వైరీ చేశాను అనమాట. వాళ్ళు కూడా నాకు సేమ్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అందు గురించి ఈ వీడియోని అయితే మేకింగ్ చేసి మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఫుల్గా చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్, బిగులు మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకు సోనీలో అసలు పర్చేజ్ చేయకూడనటువంటి టీవీస్లో టాప్ 3 టీవీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో సోనీ బ్రావియా 2 అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ సోనీ బ్రావియా 2లో కంప్లీట్గా 4 మోడల్ టీవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికీ S20, S20B, S25, S25B అన్నమాట. బి అంటే ఏమి కాదు, బేసిక్ వెర్షన్ అనేది అర్థం అన్నమాట. జస్ట్ మనకి 25, 20 అని ఉంటే ఏంటంటే అవి మనకి అడ్వాన్స్ టీవీస్ అని అర్థం అన్నమాట. బట్ మనకు రెండింటిని పక్క పక్కనే పెట్టి చూసినప్పుడు ఏంటంటే మన డిఫరెన్స్ అనేటువంటిది ఏమీ కూడా కనిపించదు అనమాట. యాస్టీజ్ ఉంటుంది, మన బ్రైట్నెస్ అదే విధంగా ఉంటుంది, అలాగే మనకి డిస్ప్లే క్వాలిటీ అదే విధంగా ఉంటుంది, సౌండ్ డిపార్ట్మెంట్ అలాగే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది, యాస్టీజ్ అన్నీ కూడా ఒకే విధంగా అయితే ఉంటాయి. మరి ఎందుకు సపరేట్ మోడల్ నెంబర్స్ పెట్టి రేట్ అనేటువంటిది అంత ఎక్కువ పెడుతున్నారంటే వీటిలో ఉన్నదల్లా ఏంటి అంటే అడ్వాన్స్కి నార్మల్కి ఇందులో యూజ్ చేసినటువంటి మోషన్ ఫ్లో ఎక్స్ఆర్ అన్నమాట. మనకి ప్లేన్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి S20 కావచ్చు, S25 కావచ్చు, వీటిలో మోషన్ ఫ్లో ఎక్స్ఆర్ 200 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. మిగతా బేసిక్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి మోషన్ ఫ్లో ఎక్స్ఆర్ 100 అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి రెండింటిలో డిఫరెన్స్ అయితే ఇదే ఉండడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం మోషన్ వీడియోస్ ఉంటాయి కదా, లైక్ మనకి స్పీడ్గా మూవ్ అయ్యేటువంటి వీడియోస్ ఉంటాయి, లైక్ కార్ రేసింగ్ కావచ్చు, అలాగే స్పీడ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే గేమింగ్లో కావచ్చు, మనం మోషన్ బ్లర్ అనేటువంటిది లేకుండా ఈ టెక్నాలజీ అయితే మనకి హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఈ టెక్నాలజీ కొంచెం ఇంక్రీజ్ అయితే చేసి మన దగ్గర నుండి 4,000 to 5,000 ఎక్స్ట్రా మనీ అనేటువంటిది వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మనం టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే. మరి ఎక్కువ మంది ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారంటే మనకి ఇందులో బ్రైట్నెస్ అనేటువంటిది అంత ఎక్కువ లేదు అనేది కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. ఈ కంప్లైంట్ చేసేది కూడా ఎవరంటే మ్యాక్సిమం మనకి LG టీవీ నుండి లేకపోతే TCL ఇటువంటి టీవీస్ దగ్గర నుండి మనకి సోనీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ కంప్లైంట్ అయితే చేయడం జరుగుతుంది. బట్ రెగ్యులర్గా మనం చెక్ చేసుకున్నా సరే సోనీ బ్రావియా 2లో బ్రావియా 3తో కంపేర్ చేసుకుంటే మనకి బ్రైట్నెస్ అనేటువంటిది అంత మంచిగా అయితే లేదు. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచిగా రావడం జరుగుతుంది, క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ టీవీస్ మనకి 1 year లేదా 2 yearsలో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. ఒక 10 టీవీస్ ఉన్నాయంటే 10 టీవీస్లో ఖచ్చితంగా 3 టీవీస్ అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ మనకి గీతలాగా రావడమో, లేకపోతే స్ట్రక్ అయిపోవడమో, లేకపోతే బ్యాక్ లిడ్స్ అనేటువంటి కంప్లైంట్ రావడమో, ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే సోనీ బ్రావియా 2 అయితే మీరు స్కిప్ చేసేయడం బెటర్ అనమాట. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటి అయితే బ్రావియా 2లో ఉండడం జరుగుతుంది. లేదు మాకు సోనీ బ్రావియా 2 తీసుకుంటే మాకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీయే కావాలి అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. లేదు మాకు ఇందులో వేరే ఆప్షన్ ఏదైనా ఉంది, మేము బ్రావియా 3కి అయితే వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే LG టీవీకి అయితే రావచ్చు. LG QNED 75 అయితే ఉంది, దాని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా అయితే ఉంటుంది. లేదనుకుంటే LG UT 18 అయినా సరే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు సామ్సంగ్లో ఒక టీవీ కావాలనుకుంటే మాత్రం మీరు D సిరీస్లో వివిడ్ ప్రోని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి, అది కూడా మీకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ పర్చేజ్ చేయకూడనటువంటి టీవీ వచ్చినప్పటికీ సోనీ 32 ఇంచ్ అనమాట. ఇది ఆఫ్లైన్లో చాలా ఎక్కువ మంది అయితే పర్చేజ్ చేస్తున్నారు, అలాగే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి డిఫెక్టివ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదన్నమాట. మనకి లైఫ్ స్పాన్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి మైనస్ అలా ఏంటి అంటే దీని యొక్క ఓవర్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఇది మన నియర్లీ 23,000కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఆ ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీ మనకి అంత మంచిగా కూడా ఏమీ లేదు, బాగానే ఉంది. దీంట్లో HD రెడీ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా అంత మంచి హ్యూజ్ సౌండ్ ఏమీ కూడా లేదు. జస్ట్ ఏంటంటే సోనీ బ్రాండ్ టీవీ మా ఇంట్లో ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఇంకా అంత మించి అయితే ఇది మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఏమీ ఆఫర్ చేయట్లేదు అనమాట. ఒకవేళ మీరు 32 ఇంచ్లో టీవీ తీసుకోవాలి సోనీ కాకుండా అనుకుంటే LG కానీ సామ్సంగ్ కానీ తీసుకోండి. లేదు అనుకుంటే మీరు TCL కానీ వెళ్ళొచ్చు. TCL కూడా మీకు సోనీ కంటే మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట 32 ఇంచ్ సెగ్మెంట్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు 32 ఇంచ్ మోడల్ నెంబర్ కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నారు. ఈ టీవీని కూడా మీరైతే పర్చేజ్ చేయకండి, అంత వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే కాదు. నెక్స్ట్ మనకి థర్డ్ పర్చేజ్ చేయకుండా టీవీ వచ్చినప్పటికి మీరంతా షాక్ అవుతారు అనమాట. అదే మనకి సోనీ బ్రావియా 3. ఇది చాలా వండర్ఫుల్ టీవీ, డిస్ప్లే క్వాలిటీ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి.
మరి ఎందుకు సోనీ బ్రావియా 3 వద్దంటున్నానంటే ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో ఒక మోడల్ పర్చేస్ చేయకూడదు. ఫస్ట్ వచ్చేటప్పటికేమో S30 ఇది మనకి అడ్వాన్స్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి S30B అంటే బేసిక్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి రెండిట్లోనే కూడా సేమ్ టెక్నాలజీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. లైక్ మనకి 2 డిస్ప్లే కావచ్చు, అలాగే మంచి బ్రైట్నెస్ ఉంటుంది, మంచి లైవ్ కలర్స్ అయితే ఉంటాయి, మంచి షార్ప్ ఇమేజ్ అయితే రెండు టీవీస్లోనే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. అలాగే మంచి డీటెయిలింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే రెండిట్లోనే కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేస్తారు. యూఐలో కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మరి సోనీ S30నే పర్చేస్ చేసుకోండి అని ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మనకి S30B కంటే S30లోని కొంచెం డీటెయిలింగ్ అనేటువంటి కొంచెం షార్ప్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా కొంచెం లిటిల్ బిట్ మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అదర్వైజ్ మనకు రెండు ఒకేలాగా ఉంటాయి. పైగా రెండులో డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది, వీటిలో యూజ్ చేసినటువంటి మోషన్ ఫ్లో XR అనమాట. మనకి S30లో వచ్చేటప్పటికి మోషన్ ఫ్లో XR 200 అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే S30Bలో వచ్చేటప్పటికి 100 మాత్రమే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీ టీవీలో కనుక మోషన్ ఫ్లో నెంబర్ అనేటువంటిది ఎంత ఎక్కువైతే ఉంటుందో సో అంత మంచిగా మోషన్ ఫ్లో బ్లర్ అనేటువంటిది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు మాకు మోషన్ ఫ్లో ఉన్నటువంటి వీడియోస్ ఏం చూస్తాము, లైక్ మనకి కార్ రేసింగ్స్ కావచ్చు, లేకపోతే గేమింగ్ కావచ్చు, ఇవేమి ఈరోజు మేము ఆడడం కాదని చెప్పేసి మీరు 3000 రూపాయలు తగ్గించుకొని S30B తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున అవైనా సరే మీ టీవీలో ప్లే చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకైతే అంత సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదన్నమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే మీకు అర్థమైంది కదా. ఈ 3 టీవీస్ని అయితే మీరు అసలు పర్చేస్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.